మరి అనొచ్చో లేదో ఆ పదం అనకూడదైనా అంటున్నా లేడీస్ ఉన్నారు. ఒకటి కోరుకుంటా మిమ్మల్ని అందరినీ, రేపు ఎవడంతో మీ ఇంటికి వచ్చి ఓటు ఏంటని అడిగితే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే కొడుకు ఓటేస్తామనండి. 2000 వద్దు, వాడితో 2000 నాతో 2000 చేసుకొని ఓటేస్తారు. జీవితాంతం మాకు బాధ్యతలైనారు. మీరు మాకు బాధ్యతలైన 2000 తీసుకోండి. ఈసారి వద్దు, పనిచేసే కొడుకు ఓటేస్తామనండి. గెలిచిన నా కొడుకు మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. ఏ వద్దు ఆ 2000 మీరు ఆశించదో ఆ వద్దు ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం, మన ఊర్లో ఇది ట్రై చేయాలా. పనిచేసే వారికి ఓటేస్తామనండి. 2000 4000 తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు 10 మంది వస్తే నీతో 5000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళే ప్రింట్ చేయలే. మీలో తప్పు ఉంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మా బర్రెలతో చెప్పింది, నేను బాటలీలే చెప్పినావురా, నేను బాటలీలే లెక్కలే. సేవాగలం ఉంది దానికి. బర్రెల కంటే 3 బర్రెలు పెట్టుకొని జీవనం చేసింది. ఏం చదివినారా నువ్వు? కానీ ఆడికి వచ్చింది బర్రెలు 3 పెట్టుకొని బతుకుతాను. మొగుడు ఏం తెలుసా, వాడికి ఉద్యోగం లేదు, ఎగ్జామ్ రాయాలని చూస్తున్నాడు. ఫ్యూచర్ నో జాబ్స్. మీ అమ్మలే బాధ బతికినట్లు మీరు పని చేయలేరు, అబ్బే అంటారు ప్రతి పనికి. ఈరోజు నా బర్త్డే, కనీసం ఇంతమంది వచ్చినారు. దయచేసి ఒక 100 మంది మారండి. మీ కాళ్ళ కింద నాయకులు పనిచేయాలంటే మీరు భయపడించండి నాయకులకు. నీ లెక్కవద్దు పక్కవద్దు, మాకే పని చేసేవాడిని మేము గౌరవిస్తాం, పని చేసేవాడికి ఓటేస్తాం. మా బతుకులు బాగుండాలనుకుంటున్నాం కాబట్టి పని చేసే వాళ్లకు ఓటేస్తాం. ఇది నా కోరిక. నా బర్త్డే మీరిచ్చే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కదా, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతుందా, ఒకటే స్లోగన్, పనిచేసేవాడికి ఓటేస్తాం. చెప్పండి, పనిచేసేవాడికి. రైట్, దట్ ఈస్ గుడ్. నా బర్త్డే గిఫ్ట్ అదే. నేనైనా సరే ఇంకోడైనా సరే ఆచి కూర్చండి, వీడు పని చేస్తాడా లేదండి. ఈ కాళ్ళ కింద ఉంటాం భయపడి. మీరు వస్తే గౌరవిస్తాం, మీరు వస్తే కూర్చోబెడతాం, మీరు వస్తే మీకు అన్ని పనులు చేస్తాం. ఎప్పుడు చెప్పండి. డబ్బు కాదు, పనిచేసే వాడికి ఓటేస్తామంటే అప్పుడు డబ్బులు తీసుకోరు. భయపడతారు నాయకులు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తాడిపత్రి నుంచే. దయచేసి ఎవరు బాగా పనిచేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 74 నాకేం అవసరం లేదు. నా కుమారుడు కూడా ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వస్తే మీ దగ్గర నువ్వు వేస్తావులే. థ్యాంక్ యూ. మీరందరూ వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. రైట్, ఇంకోటి
138 మంది నాకు క్వశ్చన్లు ఇచ్చినారు. అందరికి ప్రైజ్ మనీ పెట్టా. మా కౌన్సిలర్లో ఒకరు పేరు చెప్తారు, మీరు వచ్చి మీ పేరుతో తీసుకోండి. అందరికి ఇచ్చిన ప్రైజ్, అందరికి 1000 రూపాయలు ఇచ్చిన ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తాను. ఒక 6 మంది మంచి ప్రశ్నలు ఇచ్చినారు, వాళ్ళకి చీర డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నాం. అట్లనే మా బాబా మరలా